హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను అందరికీ చాలా చాలా ఇష్టమైన జున్ను తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నా ప్రీవియస్ వీడియోస్లో జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేశాను, అలాగే ఎగ్స్తో కూడా జున్ను తయారు చేశానండి. కావాలనుకుంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే ఇంత టేస్టీకరమైన జున్ను ఎలా తయారు చేయాలో చూసే ముందు ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను డైలీ పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇప్పుడు జున్ను ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఓకే, జున్నుకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి జున్ను పాలండి. ఇవి ఫస్ట్ డే జున్ను పాలు చాలా చిక్కగా ఉంటాయి. 1/2 లీటర్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా చక్కెర, కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా పాలు 1 గ్లాస్, అలాగే కొద్దిగా ఇలాచీ పొడి, అలాగే 1 కప్ బెల్లం. ఓకే, ఇప్పుడు ఒక వేరే బౌల్లో ఈ జున్ను పాలని తీసుకోవాలి. ఇవి చాలా చిక్కగా ఉంటాయి ఫస్ట్ డే వచ్చేసి. సో ఇంత చిక్కగా చేసుకోకూడదు. నేను వచ్చేసి ఈ జున్ను పాలని ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుంటున్నాను. అలాగే ఇదే గ్లాస్తో 2 గ్లాసుల నార్మల్ పాలు తీసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలే అండి. ఇప్పుడు విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ బెల్లం తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. అలాగే కొద్దిగా చక్కెర కూడా వేసుకోవాలి. ఇది ఇష్టం అండి, చక్కెర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఓకే, ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇవి వేరే ఒక బౌల్లో వడగట్టుకోవాలి. ఆ క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ. అలాగే అందులో కొద్దిగా ఇలాచీ పొడి, అలాగే మిరియాల పొడి వేసుకోవాలి, అంతే. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పై ఒక కడాయిలో వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాల మిశ్రమాన్ని ఈ స్టాండ్ పై పెట్టేసి మూతతో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూద్దాము 15 మినిట్స్ తర్వాత. చూసారు కదా, జున్ను చాలా బాగా కుక్ అయిపోయింది. ఇది మనకు కుక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఒక ఫోర్క్ సహాయంతో ఇలా గుచ్చి చూస్తే మనకి ఏం అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే మనకు చాలా బాగా కుక్ అయిపోయింది అనేసి అర్థం. సో ఇది మనకు జున్ను రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్ సహాయంతో ఎడ్జెస్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ పెట్టేసి రివర్స్ చేసేయాలి. సో ఇలా చేశారంటే మనకు జున్ను ఈజీగా వచ్చేస్తుంది. వావ్, చూసారు కదా ఎంత బాగా వచ్చేసింది మనకు జున్ను. ఒకసారి కట్ చేసి చూద్దాము. వావ్, చూసారు కదా చాలా బాగుందండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి జున్ను అంటే ఇష్టం ఉన్న వాళ్ళు జున్ను పాలు దొరికినప్పుడు కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది అంటారు. సో ఫ్రెండ్స్, ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను డైలీ పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.